ఈ రాజీవ్ యువ వికాస్ అనే పథకం తీసుకొచ్చారు. 3 లక్షలు, 5 లక్షలు, 4 లక్షలు, 2 లక్షలు, 1 లక్ష ఎవరికి వచ్చినాక సిబిల్ ఉండాలి వాళ్ళకు అని అన్నారు. సిబిల్ ఉండాలి అని అన్నారు. సిబిల్ అంటే సిబిల్ స్కోర్ అంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. మీరు తీసుకొచ్చి ఇది ఆపాదిస్తారు అంటే చెప్పుడున్నది కానీ ఇచ్చులేదు అన్న కాడికి పోతా ఉన్నది. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ 16-17 నెలల్లో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అన్ని నిర్ణయాలు కూడా ప్రజల సౌకర్యార్థం తీసుకుంటున్నప్పటికీ కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో అందజేయలేకపోతున్నాయి. అక్కడ ఫెయిల్ అయిపోతుంది. మీరు గమనించుకోవాలి ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో. రైట్, మీరు ఉచిత బస్సు తీసుకొచ్చారు, దానివల్ల అక్కడ బెనిఫిషియర్స్ ఉన్నారు, దాన్ని కాదనడానికి లేదు. మహిళలు యథేచ్ఛగా వారి వారి అవసరాల కోసం ఖచ్చితంగా ఆర్టీసీ బస్సును ఉపయోగిస్తారు. కానీ దాని ద్వారా ఆటో కార్మికులు రుణపడ్డారా? ఆటో కార్మికులు కూడా ఓట్లేసారు కదా. అదే ఆటో కార్మికులు కూడా ఓట్లేసారు కదా. ఆటో కార్మికులు రోడ్ల పడ్డరా? ఇక్కడ అక్కడ అది నష్టం అయిపోయిందా? హైడ్రా తీసుకొచ్చారు. హైడ్రా తీసుకొచ్చి నాగార్జున లాంటి వాళ్ళది గులగొట్టిరు. గులగొట్టి జర షో ఆఫ్ అయింది. షో ఆఫ్ అయిన తర్వాత మీరు గులగొట్టిన అన్ని ఇండ్లు కూడా పేదలై, బడుగులై, బలహీనులై, శాతగానోళ్ళై. అంటే శాతగానోళ్ళు అంటే మీ లెక్క డబ్బులు సంపాదించని, మీ లెక్క డబ్బులు ఎక్కువ మొత్తంలో సంపాదించలేని వాళ్ళై, జర కూటికి తిప్పలు పడేటోళ్ళై మీరు ఇల్లు గులగొట్టారు. అక్కడ పేదలకే నష్టం జరిగింది, ప్రజలకే నష్టం జరిగిందా? మీరు మూసి పునరుజ్జీవనం అనేది ఏదేదో తీసుకొచ్చి దానివల్ల మూసి నిర్వాసితులకు దెబ్బ కొట్టారు. అట్లా నష్టమే జరిగిందా? ఇట్లా చెప్తూ పోతే ఒకటి కాదండి, రెండు కాదండి. మొన్నటిదాకా హెచ్సియు, ఈ హెచ్సియు కథెట్టు పోయిందో కూడా తెలియదు. ఏ పేపర్లో కూడా పెద్ద వార్తలు వస్తలేవు. సరే ఏందా అన్నది ఇక అది ప్రజలే చెప్తారు. సో ఆ హెచ్సియు తోటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశారు. సో ఇట్లా ఎక్కడ చూడు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానివల్ల నష్టమే ఎక్కువ కనిపిస్తూ ఉంది. నిర్ణయాలు మంచివే, దానికి కాదనడానికి లేదు. హైడ్రా అనేది గొప్ప అంశ, అది మీరు తీసుకున్నారు, దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. కానీ అక్కడ చిత్తశుద్ధి ఎంతవరకు ఉన్నది అని అన్నది ఇంపార్టెన్స్గా మేము గమనిస్తూ ఉన్నాం. హైడ్రా గొప్పదే, మూసి పునరుజ్జీవనం ప్రాజెక్టు మీరు తీసుకొని అటు పోయి ఆనది ఈనది పోయి చూసొచ్చారు. మన తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కొంతమంది జర్నలిస్టులు పట్టుకొని పోయారు, బాగుంది. కానీ దానివల్ల ఉపయోగం ఏమున్నది, దాని ద్వారా లాభం ఎంతవరకు జరిగింది అన్నది ఆలోచిస్తే కనుక చాలా తక్కువ, అసలు లాభమే లేదు. మీరు గమనించాలి, కొన్ని పనుల వల్ల ఎప్పుడైనా అంటే కొన్ని మంచి పనుల వల్ల కొంతమందికి ఏ పనైనా మంచి పనా చెడ్డ పని అయితే ఎక్కువ నష్టం జరుగుతుంది, మంచి పని అయితే కొంతవరకు నష్టం జరుగుతుంది. ఓ ప్రాజెక్టు తీసుకురావాలి, లేకపోతే ఓ రోడ్ వేయాలి. రోడ్ వైండింగ్లో ఖచ్చితంగా ఆడున్న పొలాలు పోతే వారికి పరిహారం ఇస్తాం. కానీ ఓ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత ఓ ట్రక్కు పోవాలన్నా, ఆ పొలాలలో పండిస్తున్నటువంటి పంటను ఎగుమతి చేయాలన్నా ఆ రోడ్డు ఉపయోగపడుతుంది, అది శ్రేయస్కరం, ఖచ్చితంగా అక్కడ లాభం జరుగుతుంది. కానీ మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల క్లియర్గా ఏది తీసుకున్నా కూడా 90% నష్టం ఉంటుంది, 10% లాభం అవుతున్నది అని అనిపిస్తుంది. గంతే, అవుతుందా అవుతలేదా పక్కన పెడితే అనిపించగానే ఉన్నది. సో కొన్ని నిర్ణయాలు మీరు ఆలోచించి తీసుకుంటే బాగుంటుంది అని అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇదైతే ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల్లో 6 వర్కర్ల సహాయంతో కేవలం 15 రోజుల్లో 75 చదరపు గజాలలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం వినటానికి నమ్మశక్యంగా లేకున్నా హౌసింగ్ డిపార్ట్మెంటు పర్యవేక్షణలో ఓ ప్రైవేట్ కంపెనీ చేసి చూపెట్టింది.